AudioJungle. All the best, all the best. Congratulations. All the best. ఇప్పుడు నా డ్యూటీ ఎలా ఆయన నా పేరు నారాజ్ అండి. కొంచెం గట్టిగా, చాలా గట్టిగా. ఆయన నా పేరు నారాజ్. ఇక్కడ కుక్కట్పల్లిలో కొత్త రసాయన ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేశాము. దీంట్లో బిర్యానీస్, పలావ్స్ అండ్ చైనీస్ ఉంటాయండి. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మేము ఫ్రోజన్ చికెన్ కానీ, ఫ్రోజన్ ఒక మీట్ కానీ ఏది కానీ ఉండదు. ఏదైనా ఫ్రెష్ మీట్తో కుక్ చేస్తాము. మీ కిచెన్ త్వరలో లైవ్గా చూపిస్తాము. వీడియోస్ అన్ని పాస్ చేస్తాము ఇన్స్టాగ్రామ్లో. ఏదన్నా ఫ్రెష్ మీట్ తోటి స్టార్ట్ చేద్దామని ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ ఇక్కడ ఉన్న హాస్టల్ పబ్లిక్స్ కోసం మెయిన్లీ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ఫుడ్ మాత్రం ఎక్కడ కూడా చాలా బాగాలేదు. దానికోసమని మేము ఒక 6 months దీనికోసం హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి దీనికోసం ఆలోచించి ఎలా ఇస్తే బాగుంటుంది, ఇక్కడ ప్రైజెస్ ఏంటి, కామన్ పాయింట్ కూడా హాస్టల్లో ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటారు కాబట్టి వాళ్ళ కోసము మినిమం ఒక 130-150 రూపీస్లో ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే రసా ఫుడ్ కోర్ట్. చూస్తుంటే కొంచెం విలేజ్ వాతావరణం ఉంది. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందన్న? అంటే నాకు ఎప్పటి నుంచో నేను ఒక ఇల్లు కట్టుకోవాలని కోరికండి. ఇలాంటి ఓల్డెన్ స్టైల్ కట్టుకోవాలని. ఎందుకంటే ఇక్కడ అందరూ ఎప్పటి నుంచో వచ్చి హాస్టల్లో రూమ్లలో ఉండి, ఇంటింటూ గదిలో ఉండి ఇంట్లో కూర్చొని తినాలనే ఫీల్ వాళ్ళకు ఉంటుంది. ఆ ఫీల్ మా రసా ఫుడ్ కోర్ట్లో ఇస్తామనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. దీని అడ్రస్ KPHP అడ్డగుట్ట అండి. మనది విశ్వనాథ్ థియేటర్ బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటాయి. అంటే ఈరోజు ఎవరెవరు గెస్ట్లు ఈరోజు గెస్ట్ వచ్చేసి మాకు మెయిన్గా మా వెల్లంగూడ సాయి శ్రీనివాస్ గారు ఒక మెసేజ్ పెట్టగానే మీకోసం వస్తానని ఫ్రెండ్షిప్గా మా ఫ్రెండ్ సపోర్ట్ ఫెబ్రవరి మా పార్ట్నర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆయన మెయిన్ తనతో సహా ఆయన ఒక ఫ్రెండ్లీగా అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఏం లేకుండా మేము ఒక ఓకే అనగానే మమ్మల్ని పిలిచి చాలా బాగా రిసీవ్ చేసుకొని మాకు ఫుడ్ కూడా పెట్టి మీకోసం వస్తానండి. ఇంత చిన్నదానికి రావడం చాలా చాలా గొప్ప విషయం. అది మేము చాలా అదృష్టవంతులను ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు ప్రైజెస్ రీజనబుల్ ఉంటాయి, దాంట్లో మొహమాటమే లేదండి. ఎందుకంటే కామన్ మ్యాన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హాస్టల్కి వచ్చే స్టూడెంట్ మినిమం వాళ్ళ బడ్జెట్ బట్టి, వాళ్ళు తినేదాన్ని ఫుడ్ని బట్టి వాళ్ళకి ఎలా అయితే ఇవ్వాలనేది. నార్మల్ హాస్టల్లో ఎలా ఉంటుందండి, 6,000 పెట్టి ఫుడ్ హాస్టల్ తింటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళ డబ్బులు అంటే జాబ్ కోసం, ట్రైన్స్ కోసం వస్తారు. వాళ్ళకి తినడానికి ఫుడ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది. నేను కూడా అలానే ఉన్నాను. ఒక 6 months అలానే ట్రావెల్ చేశాను. ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాను ఫుడ్ తినడానికి. అలాంటి సిచ్యువేషన్ నాకే అలా అనిపించినప్పుడు చాలామంది 100 మంది ఉన్నారు ఇక్కడ హాస్టల్ పీపుల్. వాళ్ళ కోసం అని చెప్పేసి నాకు కూడా ఫ్రెష్ మీట్, ఫ్రెష్ ఫుడ్ ఇవ్వాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండాలి. దానికోసం దాంతోపాటు ఇప్పుడు హైజీన్ ఏ విధంగా మేడం? హైజీన్ అనేది ఇప్పుడు ఇవ్వాలని స్టార్ట్ కదండి. హైజీన్ అనేది ఒక 1 week తర్వాత మీకు చూపిస్తాను. మా ఫుడ్ ఎక్కడ నుంచి, మీట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఉంటుంది, మీట్ ఎక్కడ ఏ టైం వస్తుంది. ఫ్రోజన్ అనేది డైలీ ఫ్రెష్ మీకు డైరెక్ట్ లైవ్ కిచెన్ కట్లీ దగ్గర నుంచి మా దగ్గర కుక్ అయిపోయే నైట్ కూడా మేము షూట్ చేసి ఇంట్లో పెడతాము ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. మెయిన్ పలావ్ అండి, పలావ్ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ. లేదండి, ఫస్ట్ బ్రాంచెస్ అనేది అద్భుతం అనేది ఒకటి ఉండాలి. 2-3 అద్భుతాలు ఉంటే ఫెయిల్ అవుతామని ఒకటి చాలు. ఇదే చాలా అందరు సపోర్ట్ తోటి అందరూ వచ్చి విజిట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తే, ఇంకా వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మేము చేసుకుంటాము. దయచేసి కొద్దిగా ఫస్ట్ టైం తినగానే నెగిటివ్ ఇవ్వకుండా మిస్టేక్స్ చెప్పండి, మాకే చెప్పండి. సోషల్ మీడియాలో రివ్యూస్ పెట్టడం వల్ల చాలా మంది బిజినెస్ లాస్ అవుతున్నాయి. అంటే మీకు అంటే నాదొక మెయిన్ అంటే యాక్చువల్ నేను ఎక్సెప్ట్ మేనేజర్గా వర్క్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్ తోటి వస్తారు రెస్టారెంట్కి. వాళ్ళకి తినేటప్పుడు కాల్ వస్తుంది, ఆ ఫుడ్ మీద గ్యాస్ ఉంటుంది. అలా అని చెప్పి నచ్చలేదు అనుకుంటారు, అప్పుడు ఏదో కాల్లో మాట్లాడుతుంది. అలాంటివి కాకుండా ఏదైనా తిని స్వతహాగా ఇష్టంతో చెప్పాను అనుకోండి, చాలా బాగుంది. అవునా, మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంది. 100% కరెక్ట్ చేసుకుంటాము, దాంట్లో ఇబ్బంది లేదు. ఏదున్నా ఫేస్ టు ఫేస్ వచ్చి చెప్పారనుకోండి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ దయచేసి తెలియంది మీరు తినకుండా, మీ మనసుకు నచ్చకుండా తిని మాత్రం చెప్పకండి.
తిని చెప్పండి బాగాలేదంటే బాగాలేదని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు, మేము సర్చ్ చేసుకుంటాము. దాని బదులు మా నుంచి ఏమన్నా బాగాలేదని మేము ఏ విధంగా అయితే ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో మీరు కాంప్లిమెంటరీ పర్పస్గా ఇవ్వడానికి మేము రెడీ అండి. మీకు నచ్చని ఫుడ్ ఉంటే మీకు నచ్చేదాకా 10 సార్లైన ఫుడ్ పెట్టడానికి రెడీ అండి. అదే ఐటమ్ కాకపోతే వేరే ఐటమ్, ఆ పలావ్ నచ్చలేదు బిర్యానీ కావాలి అది కూడా తెచ్చి పెడతాము, అలాంటి ఇబ్బంది ఏంటి. ఓకే.